ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ హడావుడి అంత ఇంత కాదు. తమ పార్టీ నేతకు స్వాగతం పలికేందుకు ఈ సందర్భంగా పలువురు రావడం జరిగింది. పనిలో పనిగా పత్రికా విలేకరుల సమావేశ మందిరం కూడా నాయకులంతా తిష్ట వేసి కనిపిస్తున్నారు. నమస్తే సార్. ఇందులో ఒక విషయం చెప్పాలంటే, సుదూర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులకు కూడా దర్శన భాగ్యం కలిగించలేదేమో అని గేటు దగ్గర తచ్చాడుతూ కనిపిస్తుంటున్నారు. మీడియా గాంధీ న్యూస్. మోహన్ రెడ్డి సాబ్, ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? కాంగ్రెస్ 6 కాయలు 3 పూలు ప్రజలు హర్షిస్తున్నారు. మంచి హైడ్రా కమిషన్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో 90% ఒప్పుకున్నారు. 20% టీఆర్ఎస్ పార్టీ బీజేపీ లీడర్లు వాళ్ళు ఎక్కడ కోల్పోతామో అని చెప్పి కూలగొట్టమంటలేరు, వద్దంటలేరు. మేము స్వాగతిస్తామంటారు. మన బీద ప్రజలకు అన్యాయం జరిగితే ఒక్కోమంటారు. వర్షం పడితే బీజ ప్రజలు కొట్టకపోతే మనకి రేవంత్ రెడ్డి బాధ్యతనే అంటారు. మరి అర్ధరాత్రి ఆనొచ్చి ఆదుల కట్టుకున్న బీద ప్రజలు కొట్టకపోతే మరి బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు బాధ్యత వహిస్తారంటే అది బాధ్యత వహించమంటారు. అందు గురించే ఇప్పటికైనా హైదరాబాదును రక్షించుకుందాం, కాలుష్యాన్ని కాపాడుకుందాం, అందరం కలిసికట్టుగా సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్రాన్ని జయిస్తాము అని. జై కాంగ్రెస్.